హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు బ్లాగ్ అయితే నేను తిరుపతికి వెళ్తాను అనమాట. తిరుపతి కాదు, తిరుమలకి వెళ్తున్నాము. కొండ మీదకి మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నాం. దాంతో పాటుగా అద్భుత ఇట్రారా, ఏమొచ్చిందిరా? ఏమొచ్చింది? పెద్దమేనా? ఇదిగో నాగలక్ష్మి ఆడ ఉండు, ఆడే ఉండరా. నాగలక్ష్మి కూడా రెడీ అయింది, మా నాన్న రెడీ అవుతున్నాడు. ఈ రోజు మా నైరాకి పుట్టు వెంట్రుకలు తీపిస్తున్నాం అనమాట. 9th month లోనే తీయిస్తున్నాం, బర్త్డే కొంచెం వస్తాయి అని చెప్పేసి హడావుడిగా ఉంది. ఇంక బయలుదేరాలి. ఏం చేస్తాం, పిల్లలు తెల్లి అంటే భలే కష్టం. ఎందుకంటే అన్ని సర్దాల అన్ని నీకు ఎట్లా నువ్వు? నేను 3కి లేసి అంటే టిఫిన్ లంచ్ కి అన్ని ప్రిపేర్ చేయాలి కదా. టిఫిన్ లంచ్ కూడా ప్రిపేర్ అయిపోయింది, మొత్తం ప్రిపేర్ అయిందా? అందరికి ఇడ్లీ పెట్టేశాను, 2 ఆయిల్ వాటర్ కాగి పెట్టాను, టొమాటో రైస్ కి అన్ని రెడీ చేసి పెట్టాను. ఇంకా అవన్నీ మళ్ళీ సర్ది పూజకి రెడీ చేసి పూజ చేయాలిపా. ఇంకా టైం అయిపోతుంది, తొందరగా బయలుదేరాలన్నమాట. నాకు ఇప్పుడు అర్థమవుతుంది, మా అమ్మ వాల్యూ ఎక్కువ తెలుస్తూ ఉంది. మా అమ్మ ఎట్లా చేసిందో ఏంది అని చెప్పేసి. నిజంగా ఆడోళ్ళు విపరీతమైన కష్టం రా స్వామి. సంపాదించేది ఈజీ అది ఈ పనులతో పోలిస్తే. రోజు వ్లాగులు ఇదే డైలాగ్ అయిపోయినాయి మన. ఇది కట్ చేసి వద్దులే. మాధవితకు కూడా తీపిస్తున్నాం. మాధవితకు కూడా చిన్న రీజన్ ఉంది, అది చెప్తా అనమాట. ఏంటంటే ఈ జడ గురించి బాగా స్ట్రెస్ అయిపోతుంది. అది నేను ఇద్దరమే అయిపోతాను. ఎందుకంటే నిద్రలో కూడా ఇలా పీక్కుంటా ఉందనమాట. అంటే అది లూజ్ అయిపోతుంది బ్యాండ్ అని చెప్పేసి, పొడుగు పెరుగుతుంది కదా అని చెప్పేసి. తిరుపతిలో ఇచ్చింది ఒక్కసారే, మళ్ళీ ఇంకొకసారి ఇస్తే బాగుంటుంది అని ఈసారి నైరా పాపతోటి ఇద్దరు కలిపి తీపిస్తున్నాను అనమాట. సో అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. వ్లాగ్ చూస్తూ ఉండండి, కొంచెం ఎంటర్టైనింగ్గా కూడా ఉంటుంది. నానండి నాలుగు నానా చేస్తున్నారు. ఇంకా ఏం చేయాల, కొబ్బరి నీళ్ళు ఉంటే దేవుడి దగ్గర తాగి వస్తున్నాం. ఓకే, బ్రేక్ఫాస్ట్ మధ్యలోనేనా? ఓకే, ఇడ్లీ రెడీ పెట్టాము. సో అందరు రెడీ అయ్యాము. మా నాన్న రెడీ ఒకటే లేట్ అయింది ఇప్పుడు దాకా. సో మా నాన్న కోసం పైకి వచ్చాను. ఏం లేట్ నీది? స్నానం చేయడానికి నీళ్ళు అయిపోయినాయి, మళ్ళీ వాటర్ వేసుకొని నీళ్ళు వచ్చిన తర్వాత స్నానం చేసి వచ్చాను నేను. తిరుమల అంటే ముందు ఉంటావు కదా, ఏమి ఈరోజు కరెక్ట్గా నీళ్ళు అయిపోయినాయి ఇక్కడ. ఎన్నిసార్లు పోయి ఉంటావు నీ జీవితంలో తిరుమల? పోయి ఉంటావు 20 మాట. 20నా? గుండె 15-20 సార్లు చేసి ఉంటావు కదా. గుండు 50 సార్లు చేసింది. ఓహో, 50 సార్లు గుండె చేపిస్తే 20 సార్లు పోయినావు. 20 సార్లు 50 సార్లు పోయినా. సో ఈరోజు కూడా మా నాన్న తీసుకొని పోవడానికి ఏంటంటే, మా నాన్నకి విపరీతమైన ఇష్టం వెంకటేశ్వర స్వామి అంటే. మామూలు ఇష్టం కూడా కాదు, ఏది ఉన్నా వెంకటేశ్వర స్వామిని మొక్కుందే ఉండదన్నమాట. ఏ కష్టం వచ్చినా ఏదైనా కూడా. సంవత్సరానికి 2 మాట పోయినారా? బాగా నమ్మకం నాన్న నీకు. అనుకుంటే జరగద్దా నీకు? బ్రహ్మాండంగా. ఇప్పుడు కూడా అనుకుంటే జరుగుద్ది. ఏదనుకున్నా ఏమనుకున్నా వెంకటేశ్వర స్వామి తీర్చేస్తాడు నీకు. తెస్తుంది అంతే. అంత గట్టి నమ్మకం. ఏం మొక్కుంటున్నావు? నేనేది మొక్కునే అందరూ బాగుండాలని మొక్కుంటా. ఏముంది అంత నమ్మకం మా నాయనకి. కాబట్టి తిరుమల వెళ్తే ఇంక మా నాయన మిస్ చేయకుండా తీసుకెళ్తుంటా నేను. సరే అంగ పదండి. అయిపోయిందా? మొత్తం అయిపోయింది, ఇంకా ఉందా? ఇది అయిపోయింది నాల్సి? పూలు ఎందుకని ఇప్పుడు? రానా ఎంతసేపు? లేడీస్ కంటే నువ్వే లేట్ అయింది కదా. అందరం బయలుదేరుతున్నాము. అందరం ఏమి లేదు, జస్ట్ కవిత వాళ్ళ అన్న వాళ్ళు అంటే మేనమామ ఉండాలి కాబట్టి మేనమామ అండ్ మేము మా ఫ్యామిలీ కవిత వాళ్ళ అన్న వాళ్ళు మాత్రం బయలుదేరుతున్నాము. పోయినసారి ఏంటంటే అందరిని పిలిచాము, అందరిని తీసుకెళ్ళాము. ఈసారి కుదరలేదు అందరిని పిలవడానికి, అందరిని తీసుకెళ్ళడానికి సిచ్యువేషను. ఏరా అద్భుత, ఓకేనా? ఏరా అంతా హ్యాపీయా? ఎక్కడికి వెళ్తున్నావు? గుండుకి కాదురా, తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి. వెహికల్ కూడా వచ్చింది, ప్రశాంతంగా ఉంటుందని పెద్ద వెహికల్ పెట్టాను. హ్యాపీగా కూర్చొని మాట్లాడుకుంటూ సరదాగా వెళ్ళొచ్చు అనేసి. టెంకాయ కొట్టాలిగా దానికి, వెహికల్కి. నేను కొట్టానా? కొట్టేసి ఇంకా బయలుదేరమే. చెప్పులు తీసుకుంటున్నాను. కంఫర్టబుల్ అవి కాదు, అది వేరే చెప్పు. ఇది అటుపక్కమ్మ నాలుగు అటుపక్క పో. బండ ఉంది. కాదన్నా, లాస్ట్ టైం కూడా సేమ్ వెహికల్ 12 సీట్లే ఉన్నాయి. నాయరా
రే నైరా చూడు ఈ రోజు నీకు గుండె అయిపోద్ది నాన్న, తలనీలాలు ఇస్తున్నాం స్వామికి. అది చూడు ఆ పిల్ల హ్యాపీయా? చాలా హ్యాపీ, కానీ ఏడుస్తుందేమో అని డౌట్ నాకు. గుండె ఏడదులే ఏడదులే, నా కాడ కూర్చుంటాను నాన్న. అక్కడే నచ్చిందా? సరే ఎంజాయ్ చేస్తావు బావాలతో, ఎంజాయ్. సరిపోతుంది. గోవిందా గోవిందా. సో తిరుమలలో నారాయణ నిలయంలో రూమ్ ఇచ్చారు, 2 రూమ్లు. సో రూమ్లోకి వచ్చినాము, బాగుందంతా. నేను ఒక్కడనే భోజనం చేసి వచ్చాను, అన్నప్రసాదం అన్నదానం బాగా అనిపించింది. ఇక ప్రపంచంలో ఎక్కడోళ్ళు అక్కడ పడుకున్నారు, ఎవరి రూమ్లో వాళ్ళు. ఇంకా వాళ్ళందరినీ చూపించలే, బాగుంది రూమ్స్, టూ గుడ్. ఇంకా ప్రపంచంలో ఇదిగోండి అక్కడ చూడండి ఎంతతో పడుకున్నారు వీళ్ళందరూ. సో ప్రపంచంలో తిరుమల అన్నప్రసాదం అన్నదానంకు మించిన టేస్ట్ ఉండే ఫుడ్ ఇంకెక్కడ ఉండదు. ప్రపంచంలో తిరుమల అన్నప్రసాదానికి మించిన టేస్టియస్ట్ ఫుడ్ లేదు, అంతే. ఇంకా పిల్లలకి ఇద్దరికి ఒక శారీ తీసుకొని స్టిచ్ చేయించా అనమాట. సో ఇక్కడ వర్క్ మా అంటే శ్రీలతక్క తెలుసు కదా, మేము రెగ్యులర్గా ఒక బొటిక్లోనే చేయిస్తాం కదా మా కావల్లో. సో వాళ్ళే, నేనేం చెప్పలేదు, అక్కే చేసిందనమాట. ఇదంతా శారీ తీసుకొని స్టిచ్ చేయించా. డీటెయిలింగ్గా నెక్స్ట్ ఏదైనా వీడియోలో మంచిగా చెప్తా, మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. కొనేదానికంటే ఇట్లా చేసుకుంటే కొంచెం బాగుంటుంది, ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇంకొకటి సేవ్ కూడా చేసుకోవచ్చు మనీ. సో నెక్స్ట్ ఇంకా చేయిస్తున్నా, ఉగాది శ్రీరామనవమి వస్తున్నాయి కదా, నెక్స్ట్ వ్లాగ్లో బాగా డీటెయిలింగ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా, ఎలా చేయించుకోవాలి, శారీ మిగలకుండా ఏం చేయాలి అని అనేది. సో అందరం అంత ట్రెడిషనల్గానే వెళ్ళాలి, ట్రెడిషనల్గానే రెడీ అయ్యాం. మా పాపకి చెప్పింది కదా కవిత, ట్రెడిషనల్గా ఇద్దరికి శారీ తీసుకుని స్టిచ్చింగ్ చేసిందనమాట. నైరాని కూడా చూపిస్తా, గుండు చేపించేటప్పుడు కూడా బాగా కంఫర్టబుల్గా ఉండింది. నైరా అయితే ఒక్క సెకండ్ కూడా ఏడుపు మొహం కూడా పెట్టలేదు, నవ్వుతూ ఉంటే అవతల గుండు చేస్తుంటారు చూసారు, వాళ్ళందరూ చూస్తున్నారు, రేరా ఈ పాప ఎట్లా ఉందో ఆశ్చర్యపోతున్నారు, అట్లా అనిపించింది. సో ఇది మా డ్రెస్సులు. మా నైరా అప్పుడే అది సౌక్యూట్. నువ్వు కూడా ఇది ఇదనమాట. మా నాన్న రెడీ అయ్యండి, రెడీ అయిపోయిండు నాన్న బయటికి కింద. సరే మా నాన్న కూడా చూపిస్తాను రండి, ఎందుకంటే బయట తిరుమలలో వీడియోస్ తీయకూడదు, ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది ఇక్కడ తీస్తాను అనమాట రూమ్లో. అది కావాలా, అది కావాలా, పింక్ ఉందనే, పింక్ ఉందని పింక్ తీసుకుంటుంది. కావాలా చూడు తల్లి, అది కావాలా, ఏదో సూట్ కేసు అంటే తెలియదు, పింక్ ఉంది తీసుకుంది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ మధ్యలో శ్రీకాళహస్తి వెళ్ళి శ్రీకాళహస్తిలో కూడా దర్శనం చేసుకొని సాయంత్రానికి ఇంటికి వచ్చేసాం అందరం. చాలా బాగా జరిగింది, మంచిగా ఇద్దరు పాపలు కూడా కోఆపరేట్ చేశారు, తలనీలాలు ఇచ్చారు, మా నాన్న ఇచ్చాడు, అంతా మంచి జరిగిందయ్యా, వెరీ గుడ్. అసలు అయితే క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు, చాలా ఎక్కువ ఉన్నారు ఆ టైంలో. ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అయింది. సో పనోళ్ళు వచ్చి ఈ మధ్యలో క్లీన్ చేస్తారని పక్కింటి వాళ్ళకి కీస్ ఇచ్చి వెళ్ళామన్నమాట. మేము ఎవరికైతే కీస్ ఇచ్చి వెళ్ళామో వాళ్ళు నెల్లూరు వెళ్ళిపోయారు. సో వాళ్ళు రావడానికి ఒక 1 అవర్ పైన అట్లా పట్టింది. సో ఆ 1 అవర్ చీకటి పడేదాకా బయట కూర్చొని వెయిట్ చేసాం అందరం. ఇదొక పక్క చేతులు నొప్పులు వచ్చేసి పాపను పట్టుకొని జేసీబీలు తెచ్చారు, బేరాలు ఎన్ని దగ్గర ఆడితే లాస్ట్కి ఎంతకు 1600 వచ్చింది జేసీబీ. ఇప్పుడు మా సెక్షన్లో మట్టి అంతా తవ్వాలన్నమాట. బ్యాటరీ లేవా? బ్యాటరీ లేకుండా ఇంకేం తవ్వుతావు? బ్యాటరీలకి ఇప్పుడు కావాలో కొనుక్కురావు షాప్
షాప్కి వెళ్ళి మళ్ళీ వస్తున్నారు. వెయిట్ చేయాలి.